అధ్యాయం 1 భాష, సమాజం, జీవితం కోసం భాష. బులక్ కమిటీ. పరిచయం. భూమిపై ఆవిర్భవించిన జీవజాలాలన్నింటిలో మనిషి ఒక అద్భుతమైన జీవి. కోటానుకోట్ల ప్రాణులు భూమిపై జీవిస్తున్నాయి. అన్ని ప్రాణుల జీవనశైలి ఏ విధమైన మార్పులు లేకుండా గడిచిపోతూనే ఉంది. ఒక్క మానవుడి జీవనశైలి మాత్రమే వైవిధ్యభరితంగా, విభిన్నంగా కాలక్రమేణా పరిణామ వికాసాలు చెందుతూ చైతన్యవంతంగా సాగుతోంది. అందుకు ప్రధాన కారణం మనిషికున్న భాషా సామర్థ్యమే. ఈ భాషా సామర్థ్యం వల్లనే మనిషికి జీవజాలంలో ప్రత్యేక స్థానం ఏర్పడింది. భాష వల్లనే మనిషి మానవుడయ్యాడనే మ్యాన్ మ్యాన్ బికాస్ ఆఫ్ హిస్ స్పీచ్ నానుడి ఏర్పడింది. భాష మానవుడికి ఉన్న అమూల్యమైన శక్తి. ఈ శక్తి ద్వారానే మనిషి చుట్టూ ఉన్న అన్ని శక్తుల మీద ఆధిపత్యం సాధించగలిగాడు. అన్ని అంశాలను తన స్వాధీనంలోకి తెచ్చుకునే అనధికార పరిపాలక శక్తిగా ఆవిర్భవించాడు. దీనికంతటికి మూలకారణం భాషా సామర్థ్యమే. లక్ష్యాలు. ఈ అధ్యాయం పూర్తయిన తర్వాత ఛాత్రోపాధ్యాయులు భాష అంటే ఏమిటి, భాషా నిర్వచనాలను తెలుసుకుంటారు. భాషా చైతన్యం, భాషా విధులలో వైవిధ్యత, భాషాభివ్యక్తికున్న శక్తి సామర్థ్యాల అవగాహన, భాషకు సమాజానికి గల అవినాభావ సంబంధం అర్థం చేసుకుంటారు. భారతదేశంలోని విభిన్న భాషలు మాండలికాల గురించి తెలుసుకుంటారు. భాషతో ముడిపడిన సామాజిక, ఆర్థిక, రాజకీయ సంబంధాలపై అవగాహన. ఒక వ్యవస్థగా భాషను అర్థం చేసుకుంటారు. భాషలోని ప్రామాణిక, అప్రామాణిక రూపాలు అంటే ఏమిటో అవగాహన కలుగుతుంది. ప్రథమ, ద్వితీయ, తృతీయ భాషల ప్రాధాన్యం తెలుసుకుంటారు. వైయక్తిక భాష, గృహభాష అంటే ఏమిటో అర్థమవుతుంది. బోధన మాధ్యమంగా ఏ భాష ఉండాలనే విషయంపై అవగాహన కలుగుతుంది. భాష ద్వారా జాతీయ సమైక్యత, అంతర్జాతీయ అవగాహనలు ఏర్పడడం జరుగుతుంది. అధికార భాష అంటే ఏమిటో అర్థమవుతుంది. అధికార భాష అమలులోని అడ్డంకులు తెలుసుకోగలరు. 1.1 భాష స్వభావం. మానవుడు మొదట భాషను తన అవసరాలకు, భావాలకు అనుగుణంగా మలచుకున్నాడు. కాలక్రమంలో మనుషుల మధ్య పరస్పర భావ వినిమయానికి భాష సహజమైన నిర్మాణ వ్యవస్థగా పరిణామం చెందుతూ వచ్చింది. అయితే మనిషి పరిశోధన చేసి ఈ భాషను కనిపెట్టలేదు. మొదట భాష ఆంగికాభినయాలతో, హావభావ ప్రకటనలతో ఆరంభమైంది. క్రమానుగతంగా విచిత్రధ్వనులతో పరిణామాలను చెందుతూ భాషగా రూపొందింది. భావగర్భితమైన ధ్వని భాషయని వ్యవహరించడం ప్రారంభమైంది. సృష్టిలోని ఇతర ప్రాణులు కూడా ధ్వనుల ద్వారా భావ వ్యక్తీకరణను చేసుకుంటున్నాయి. కాని ఆ ధ్వనుల వ్యక్తీకరణలో స్థిరమైన పరిమితులు ఉన్నాయి. అవి నిర్ణీత సంకేతాలుగా మాత్రమే గుర్తించబడ్డాయి. భాషా వ్యక్తీకరణ స్థాయికి చేరుకోలేకపోయాయి. మానవులు చేసే ధ్వనుల వ్యక్తీకరణలో పద నిర్మాణం, అభివ్యక్తి వైవిధ్యం, విభిన్న భావాల సముదాయం దాగి ఉంటుంది. మనిషి తన విభిన్న అవసరాల కోసం రకరకాల ధ్వనులను వినిపించాడు. ఆ ధ్వనులే అపరిమితంగా వాడుకలోకి తీసుకురాగలిగాడు. నిత్యావసర వాడుకలో మారిన ధ్వనులు వినియోగం పెరిగిన కొద్దీ అవి విశిష్ట రూపాన్ని, అర్థాన్ని ఏర్పరచుకుని భాషగా స్థిరపడింది. భాష మనిషిలోని ఆలోచనా శక్తికి విస్తృతిని అందించింది. దాని పర్యవసానమే లిపి. తన జీవన అనుభవాలను ముందుతరాల వారికి అందించడం కోసం కొన్ని లేఖనా చిహ్నాలను సృష్టించాడు. అవి లిపిగా అవతరించి భాషకు స్థిరమైన రూపాన్ని, స్థితిని అందించాయి. మానవ జీవపరిణామ సిద్ధాంతాల వెనక ఎంత చరిత్ర ఉన్నదో భాష వెనుక అంతే గొప్ప చరిత్ర దాగి ఉంది. ఆదిమానవుడి నుంచి ఆధునిక మానవుడి వరకు ఎదిగిన క్రమంలోని అనేక పరిణామాలు స్పష్టంగానే అర్థమవుతున్నాయి. భాష ఆవిర్భావం, పరిణామ క్రమ వికాస విషయాల గురించి నిరంతరం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. భాషాశాస్త్రవేత్తలు కొత్త కొత్త ఆలోచనలు చేస్తూనే ఉన్నారు. నది పుట్టుకలాగే సజీవనదీ ప్రవాహం లాంటి భాష మూలాలను గురించి ఎంత అధ్యయనం చేసినా చెలిమెలాగా ఆసక్తికరమైన విశేషాలు, విశ్లేషణలు ఊరుతూనే ఉంటాయి. మనిషి భావోద్వేగ జీవి, నిరంతర ఆలోచనల స్రవంతి, పరిశోధన జిజ్ఞాస గలవాడు. తనకే తెలియని, అర్థంకాని భావాలు, ఊహలు, తాత్వికతలతో తలమునకలైపోతుంటాడు. అలాంటి మనోవాతావరణంలో సంచరిస్తున్న అమూర్తాంశాలకు ఒక రూపం ఏర్పరుచుకున్నాడు. దానినే భాషగా పిలుచుకుంటున్నాం. వాగ్రూపమైన భాష లిఖిత రూపంలోకి రూపాంతరం చెంది గొప్ప వాంగ్మయ సర్వస్వంగా రూపొందింది. మానవుల సర్వతోముఖ వికాసానికి భాష కీలకమైన అంశంగా గుర్తింపు పొందింది. 1.1 భాష నిర్వచనాలు. మాట్లాడగలిగే ప్రతి మనిషిని భాషను నిర్వచించమంటే స్పష్టంగా నిర్వచించలేడు. భాషాశాస్త్రకారులు భాషను అనేక రకాలుగా నిర్వచించే ప్రయత్నం చేశారు. కాని ఏదీ సమగ్రమైనదిగా అనిపించలేదు. ఆలంకారికులు కావ్య నిర్వచనంపై సమగ్రమైన నిర్వచనాన్ని ఎలా ఇవ్వలేకపోయారో అలాగే భాష కూడా అనిర్వచనీయమైన అంశంగా నిరంతరం చర్చించబడుతుంది.
భాష్ అనే సంస్కృత ధాతువు నుంచి భాష అనే పదం పుట్టింది. భాష్యతేతి భాష అన్నారు అంటే భాషింపబడేది భాష అని అర్థం. భాషాశాస్త్రకారులు చేసిన భాషానిర్వచనాలను తెలుసుకోవడం వల్ల భాషకు సంబంధించి అవగాహన కొంతవరకు ఏర్పడుతుంది. వాటిని పరిశీలిద్దాం. ప్రముఖ భాషావేత్త సెఫైర్ అభిప్రాయం ప్రకారం లాంగ్వేజ్ ఇస్ అ ప్యూర్లీ హ్యూమన్, non-instinctive method of communicating ideas, emotions, and desire by means of a system of voluntarily produced symbols. అంటే భావ వినిమయంలో తమ భావాలను, ఉద్వేగాలను, ఆలోచనలను, ఆకాంక్షలను వ్యక్తం చేయడానికి అప్రయత్నంగా, సహజంగా రూపొందించుకున్న సాధనం భాష. ఈ నిర్వచనం ప్రకారం భాష అంటే అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠధ్వనుల సాయంతో పలికేదిగా అర్థమవుతుంది. అంతేకాదు ఆయా కంఠధ్వనులు ప్రత్యేక సంకేతాలు, ప్రత్యేక అర్థాలను అంతర్గతంగా నిర్మించుకున్న వ్యవస్థ అని కూడా తెలుస్తుంది.